ఏది బస్సు ట్రావెల్ మేము ఫ్రీగా ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ మహిళలకి. దీని మీద బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దుమారం లేపుతున్నాయి. ఏంది అంటే రోజు ఆర్టీసీకి నష్టాలు వస్తుంది, ఆర్టీసీ గతంలోనే నష్టాలు ఉందంటే చదువుకోనటువంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. వాట్సాప్లల్లో బీజేపీ బీఆర్ఎస్ నేతలు చేసేటటువంటి ప్రచారాలకి ఎవరు కూడా ప్రజలు పడాల్సినటువంటి అవసరం లేదు. బ్రహ్మాండంగా ఆర్టీసీ లాభాలలోకి వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా నేను చెప్తా. ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అనేటటువంటిది వేరు, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ వేరు. ఆర్టీసీలో ఎక్కుతున్నటువంటి ప్రతి మహిళకి తీసుకుంటున్నటువంటి టికెట్ ఏదైతే డబ్బులు ఫ్రీగా ప్రజలకు మేము ఇస్తున్నాం, కానీ ఆ టికెట్ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఆర్టీసీ నష్టాలలో ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మొత్తం ఫ్రీ బీస్ ఇచ్చేసింది, ఖతమైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు. కర్ణాటకలో కూడా అదే చేసినాం. ఉచిత రవాణా మేము పెట్టిన తర్వాత ఆర్టీసీ రోజు లాభాలలోకి వచ్చింది. కైండ్లీ చెక్ యువర్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే సోషల్ మీడియాలో పాపం ప్రజలకు తెలియనప్పుడు ఒక